ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భార్గవరాముని చరిత్ర చాలా అద్భుతమైంది. చక్కటి తపస్సుతో పరమేశ్వరుణ్ణి మెప్పించి దివ్యమైన శ్రీకృష్ణ కవచాన్ని పొందినటువంటి భార్గవరాముడు అగస్త్య మహర్షి అనుగ్రహ విశేషంతో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని సాధన చేసి శ్రీకృష్ణుని అనుగ్రహానికి పరిపూర్ణ పాత్రుడయ్యాడు. ఆ తరువాత అహం ప్రభో కామ నిబద్ధ చిత్తః భవంతమార్యం వివిధ ప్రయత్నైః ఆరాధయన్నాథ భవానభిజ్ఞః కింతేహ విజ్ఞాప్యమిహాస్తి లోకే. భార్గవరాముడు చేసిన తపస్సుకి మెచ్చి శ్రీకృష్ణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకో అనే లోపే ఆ శ్రీకృష్ణుని దివ్య రూపాన్ని చూచి స్తోత్రం చేస్తున్నాడు భార్గవరాముడు. నా మనస్సులో ఏమున్నదో నీకే తెలుసు. ఒక కోరికతో నేను ఈ తపస్సు చేశాను. ఆ కోరికతో తపస్సు చేసినటువంటి నన్ను అనుగ్రహించి అది తీర్చవలసింది. ఇంకెంతకన్నా నేను చెప్పాల్సింది ఏముంది? అన్నీ తెలిసిన వాడవు, అంతటా వ్యాపించినటువంటి వాడవు, కాబట్టి నువ్వే నన్ను అనుగ్రహించాలి అన్నాడు. ఏమిటా కోరిక అంటే 21 మారులు భూప్రదక్షిణం చేసి క్షత్రియులందరినీ నాశనం చేయటం, అలాగే తన తండ్రిని అవమానించినటువంటి కార్తవీర్యార్జునుణ్ణి మట్టుబెట్టడం. ఈ రెండే కోరికలు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు భార్గవరామునితో, హంతరామ మహాభాగ సిద్ధంతే కార్యముత్తమం కవచస్యస్తవస్యాపి ప్రభావాదవధారయ. ఓ రామ, నీ కోరిక నెరవేరినట్టే. అద్భుతమైన కవచాన్ని నువ్వు ఏకాగ్రతతో చక్కగా సాధన చేశావు. కార్తవీర్యార్జునుడిని సంహరిస్తావు. కార్తవీర్యార్జునుడు తండ్రి విషయంలో పొరపాటు చేసినందువల్లనే కాదు, అతడికి నేను బలవంతుణ్ణి, సర్వలోకాలు నా చేతిలో ఉన్నాయి, నేనేదంటే అది జరిగిపోతుంది, నేను మహాభక్తుణ్ణి, ఇలాంటి అహంకారాలన్నీ లోపల బయలుదేరాయి. గర్వంతో అతని మనస్సు హృదయం అంతా కప్పబడి ఉన్నది. అందువల్ల మరణిస్తాడు. నిరహంకారంగా ఉంటే గనక వాళ్ళు భగవంతుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఉన్న ధనగర్వంతోనూ అధికార మదంతోనూ అందరినీ పీడిస్తూ బాధ పెడుతూ ఉంటే అలాంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఇదిగో పరశురాముని వంటి అద్వితీయమైన బ్రహ్మ అనుగ్రహ పాత్రుడై విష్ణువంశతో జన్మించినటువంటి ఇటువంటి మహాత్ముల చేతిలో మరణిస్తారు. ఇది తథ్యం. అందువల్లనే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఒక అద్భుతమైన విశేషాన్ని. మమ్మ చక్రావతారోహి కార్తవీర్యోధరాతలే. భూమి మీద ఉద్భవించినటువంటి కార్తవీర్యార్జునుడు ఎవరో కాదు, నా సుదర్శన చక్రం యొక్క అంశయే. సుదర్శనుని అంశయే కార్తవీర్యార్జునునిగా ఉద్భవించింది. అతనిలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని పోగొట్టి అతన్ని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఇది ఆంతర్యం. కృతకార్యో ద్విజశ్రేష్ఠతం సమాపయమానద అద్య ప్రభృతి లోకేస్మిన్ అంశావేశేన మే భవాన్. ఓ భార్గవరామ, ఈనాటి నుంచి నీవెవరో కాదు, నా అంశ. నా తేజస్సు నీలో ఉంటుంది, విష్ణువంశ నీలో ఉంటుంది.
విష్ణువు తన శక్తిని ఏ విధంగానైతే వ్యాపింపచేయగలడో అలా నువ్వు అన్ని రకాల చేయగలవు. నీకు ఎదురే లేదు. కర్తాహర్త స్వయం ప్రభు చరిష్యతి. నీవే సృష్టికర్త వలె, లోకాన్ని నడిపించేవాని వలె సంచరిస్తావు. భవిష్యత్ కాలంలో నేను భూమి మీద అవతరిస్తా శ్రీరామచంద్రమూర్తిగా. చతుర్వింశే యుగే వత్సత్రేతాయాం రఘువంశజః రామో నామ భవిష్యామి. రాముడు అనే పేరుతో 24వ ద్వాపర యుగంలో, మహాయుగాలలో 24వ త్రేతాయుగంలో నేను రామచంద్రమూర్తిగా భూమి మీద అవతరిస్తాను. ఎలా అవతరిస్తాను? కౌసల్యా నందజనకు రాజ్ఞో దశరథాదహం. కౌసల్యకు దశరథ మహారాజుకు కుమారునిగా జన్మిస్తాను. అప్పుడు నేను దుష్ట శిక్షణ చేస్తా. అందుకోసమే నేను అవతరించేది. ఉత్తమమైన ఆదర్శాలను మానవులకు అందించటానికి నేను జన్మించబోతున్నాను. ఆ సమయంలో తదా కౌశిక యజ్ఞంతు సాధయిత్వా సలక్ష్మణః గమిష్యామి మహాభాగ జనకస్య పురం మహత్. విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ కోసం అయోధ్య నుంచి బయలుదేరి లక్ష్మణునితో కూడి నేను ఆ విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్ళి యాగ సంరక్షణ చేసి అక్కడి నుంచి జనక మహారాజు మిథిలా నగరంలో ప్రవేశిస్తా. తత్రేష చాపం నిర్భద్య పరిణీయ విదేహజాం. స్వయంవర పణంగా ఉంచబడినటువంటి శివధనుస్సును ఎక్కుపెడతా. ఎక్కుపెట్టిన తరువాత సీతాదేవిని వివాహం చేసుకుంటాను, విదేహరాజు కుమార్తెను. తదా యాస్యన్నయోధ్యాంతే హరిష్యే తేజవున్మదం. ఆ శివధనుస్సును ఎప్పుడైతే నేను ఎక్కుపెట్టానో నువ్వు అక్కడికి వస్తావు ఆవేశంతో. వచ్చినప్పుడు నీతో జరిగినటువంటి సంవాదంలో ఈనాడు నీ తపస్సు వల్ల నీకు అనుగ్రహించినటువంటి నా దివ్యమైన విష్ణు తేజస్సు ఏదైతే ఉందో దాన్ని మిథిలా నగరంలో జనక మహారాజు కొలువులో సీతాదేవిని వివాహం చేసుకునే సందర్భంలో అక్కడి నుంచి బయలుదేరి అయోధ్యా నగరానికి వెడుతూ నీ దగ్గర నుంచి నా విష్ణు తేజస్సుని తిరిగి తీసేసుకుంటాను. ఎప్పుడో జరగబోయే విషయాలన్నీ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు పరశురామునికి చెబుతున్నారు. ఇప్పుడు నేను కార్తవీర్యార్జునుణ్ణి సంహరించడానికి నీకు ఇచ్చినటువంటి ఈ దివ్యమైన తేజస్సు తిరిగి ఎప్పుడు తీసుకుంటాను? 24వ త్రేతాయుగంలో రామునిగా జన్మించి మిథిలా నగరం వచ్చి సీతాదేవిని వివాహం చేసుకుని అయోధ్యా నగరానికి వెళ్ళేటప్పుడు నువ్వు అక్కడికి వస్తావు నాతో వాదులాడడానికి. ఆ సందర్భంలో నీకు ఇప్పుడు ఇచ్చిన ఈ తేజస్సును నేను మళ్ళీ స్వీకరిస్తా. అంతవరకు నీవే కర్తవు, ఈ లోకాన్ని నడిపించేవాడవు, అంత గొప్పగా సంచరిస్తావని చెప్పి వరం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ ఏవం సమాదిశ్య జామదజ్ఞం తపోనిధి. ఈ విధంగా పరశురాముణ్ణి అనుగ్రహించి అక్కడి నుంచి మాయమైపోయాడు శ్రీకృష్ణుడు. ఇంకా ఆలస్యం ఎందుకు? తన సంకల్పం నెరవేరింది. కార్తవీర్యార్జునుణ్ణి ముందుగా సంహరించాలి. ఎక్కడున్నాడు అతను అంటే మాహిష్మతి అనే పేరు కలిగినటువంటి రాజ్యంలో ఉన్నాడు. అకృతవ్రణ సంయుక్త ప్రదీప్తాగ్నిరివజ్వలన్ సమాయాతో భార్గవోసౌ పురీం మాహిష్మతీం ప్రతి. మండుతున్నటువంటి అగ్నిగోళంలాగా బయలుదేరాడు పరశురాముడు. ఆ పరశురాముని పక్కనే ఉన్నాడు అకృతవ్రణుడు అనే పేరు కలిగిన మిత్రుడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ మాహిష్మతి అనే పట్టణాన్ని చేరుకున్నారు. ఆ పట్టణానికి వచ్చేటువంటి దారిలోనే పవిత్రమైన నది ఉన్నది. ఆ నది పేరు నర్మదా నది. సమస్తమైన పాపములను హరించేటువంటి శక్తి కలిగినటువంటిది. చూచినంత మాత్రముననే మహాపాపులు కూడా పుణ్యాత్ములు అయిపోతారు. పునాతి దర్శనాదేవ ప్రాణినః పాపినోహ్యపి. ఆ నర్మదా నదిని దర్శించి నమస్కరించినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి.
పురత్రయ హరేణాపి నివిష్టేన మహాత్మన. ఆ నర్మదా నదీ తీరంలోనే ఒకప్పుడు పరమేశ్వరుడు త్రిపురాసురుల్ని సంహరించటానికి ప్రయత్నం చేస్తూ యజ్ఞం చేసినటువంటి ప్రదేశం అది. అటువంటి నర్మదా నదీ తీరానికి రాగానే నమస్కారం చేస్తూ ఉన్నాడు పరశురాముడు. నమశ్చకార సుప్రీత నమోస్తు నర్మదే తుభ్యం హరదేహ సముద్భవే. పరమేశ్వరుని దేహం నుంచి ఉద్భవించినటువంటిది నర్మదా నది అని వర్ణిస్తున్నారు. హరదేహ సముద్భవే, హరుని యొక్క దేహం నుంచి ఉద్భవించిన ఓ నర్మదా నీకు నమస్కారము. నేను ఒక ఉత్తమమైన సంకల్పంతో బయలుదేరా, ఆ సంకల్పం తీరాలని నువ్వు కూడా నన్ను ఆశీర్వదించమ్మా. క్షిప్రం నాశయ శత్రువున్వే, నా శత్రువులందరినీ నువ్వే సంహరించాలి. అలాగే నీ అనుగ్రహం నాకు కావాలి. దూతం ప్రస్థాపయామాస. ఈ రకంగా నర్మదా నదికి నమస్కారం చేసి ఒక దూతను ఏర్పాటు చేసుకుని అతన్ని పంపిస్తున్నాడు కార్తవీర్యార్జునుడి దగ్గరికి. నువ్వు వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడితో చెప్పు, యుద్ధం చేయడానికి వచ్చాడు భార్గవరాముడని. అతడు ఏం చెప్తాడో నాకు తిరిగి చెప్పమని పంపించాడు. అక్కడి నుంచి బయలుదేరి దూత వెళ్ళాడు. తిరస్త్వం కృతవాన్మూఢ తత్పుత్రో యోద్ధుమాగత. ఏం చెప్పాలో చెప్తున్నాడు భార్గవరాముడు. నువ్వు పరశురాముని తండ్రి అయినటువంటి జమదగ్నిని తిరస్కరించి అన్యాయంగా ఆయన్ని హింసించావు కాబట్టి అందుకు ప్రతీకారంగా నీతో యుద్ధం చేయటానికి భార్గవరాముడు వచ్చాడు. శీఘ్రమాగచ్చ భద్రంతే విలంబో నేహ శక్యతే. ఆలస్యమైపోతోంది, తొందరగా రావాలి. మనిద్దరిలో ఎవరు యుద్ధంలో గెలుస్తారో తేల్చుకునే సమయం ఆసన్నమైపోయింది, ఆలస్యం చెయ్యొద్దు, రావలసింది అని ఒక దూతను, ఉత్తముడైన దూతని ఆ హైహయ రాజైనటువంటి కార్తవీర్యార్జునుడి దగ్గరికి పంపిస్తే విన్నాడు కార్తవీర్యార్జునుడు. వినంగానే కోపం వచ్చేసింది. చుక్రోధ శ్రుత్వా వాచ్యంతత్ దూతముత్తరమావహత్. ఆ దూత వచ్చి చెప్పినటువంటి మాట వినంగానే ఆవేశంతో కార్తవీర్యుడు ఇలా అంటున్నాడు, నా భుజబలం తెలియదు పరశురామునకు, 1000 చేతులున్నాయి నాకు. ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామి వారు ఇచ్చినటువంటి అనుగ్రహం. మయా భుజబలేనైవ దత్తేన మేదిని. దత్తుడిచ్చినటువంటి శక్తితో, దత్తము, ఆ శక్తితో నేను లోకాన్నంతా కూడా నా స్వాధీనంలో పెట్టుకున్నాను. ఎంతోమంది రాజుల్ని జయించి నా దగ్గర బానిసలుగా ఉంచాను. ఇప్పుడు పరశురాముని వంతు, అతన్ని కూడా అలాగే జయిస్తా అని తన సైన్యాన్ని పిలిచాడు, సైన్యాధికారిని పిలిచాడు. సేనాధిపతి వచ్చాడు, దూతని పంపించేశాడు, యుద్ధానికి నేను వస్తున్నానని చెప్పమని. సజ్జంకురు మహాభాగ. ఓ సేనాధిపతి, మన దగ్గరున్నటువంటి విచిత్రములైనటువంటి సైన్యాన్నంతా సిద్ధం చేయి. చతురంగ బలం, ఏనుగులు, అశ్వాలు, రథాలు ఇవన్నీ కూడా సిద్ధం చేయి. పదాతి దళము నాగాస్తు కోటిశస్తత్ర హయస్యందన పత్తయ అసంఖ్యాత మహారాజ. అసంఖ్యాకంగా ఉన్నాయి, లెక్కలేనన్నున్నాయి. మహాసముద్రంలాగా ఉంది అతని సైన్యం అంతా. వాళ్ళందరినీ సిద్ధం చెయ్యమని చెప్పాడు. అక్కడి నుంచి సైన్యం బయలుదేరింది. కాకపోతే కార్తవీర్యార్జునుడు కూడా యుద్ధానికి వస్తున్నాడు, కానీ ముందుగా అతనికి సహాయం చేస్తూ అతని స్నేహితుడు వస్తూ ఉన్నాడు. అహం పూర్వం ఇత్యహం పూర్వకాన్విత. ఈ సైన్యంలో కూడా ఒక ఉత్సాహం. నేను ముందు యుద్ధం చేస్తానంటే కాదు, నేను ముందు యుద్ధం చేస్తాను అని బయలుదేరారు. ఆ యుద్ధానికి బయలుదేరి వస్తున్నప్పుడు మహారాజు గారికి శుభశకునాలు కనిపించలేదు, అన్నీ దుశ్శకునాలే. ఎలా ఉన్నాయి అవి అంటే, ముక్తకేశాం చిన్ననాసాం రుదతించ దిగంబరాం. జుట్టు విరబోసుకుని శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ కొంత చిరిగిపోయి ఏడుస్తూ ఉన్నటువంటి ఒక స్త్రీ ఎదురొచ్చింది. అది అపశకునం. అలాగా దుశ్శకునాలతో బాధపడుతూ కార్తవీర్యార్జునుడు వాటిని లెక్క చెయ్యకుండా బయలుదేరాడు. అతనికి సహాయంగా వస్తున్నటువంటి మహారాజు ఎవరు అంటే, మత్స్య దేశానికి సంబంధించిన రాజు. అతని పేరు
మంగళుడు. ఆ మంగళుడు అనే రాజు కార్తవీర్యార్జునునికి సహాయంగా వస్తున్నాడు. ఈ మహారాజులు కూడా, ఈ మంగళుడు వీళ్ళంతా కూడా గొప్ప శక్తి కలిగిన వాళ్ళు, తపశక్తి కలిగిన వాళ్ళు. కాకపోతే వాళ్ళు సంపాదించిన దైవదత్తమైన శక్తిని దేనికి ఉపయోగిస్తున్నారంటే ఇతరుల్ని పీడించటానికి. దుష్టమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాబట్టే అటువంటి క్షత్రియ వంశజులందరూ కూడా పరశురాముని చేతిలో సంహరింపబడే సమయం ఆసన్నమైనది. అక్కడ రావణాసురుడు ఎలాగైతే శివుణ్ణి మెప్పించి వరాలు పొంది ఇంద్రాది దేవతలందరినీ ఇబ్బందులు పెట్టాడో, సీతాదేవిని బాధపెట్టి రాముని ఆగ్రహానికి గురయ్యాడో, అదేవిధంగా ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి వరప్రసాది అయి ఆ వర గర్వంతో అహంకారాన్ని మూటగట్టుకున్నాడు. కాబట్టి నాశనం తప్పదు. ఇప్పుడు ఈ మంగళుడు అనేటువంటి రాజు కూడా అంత శక్తి కలిగిన వాడు, తపశక్తి ఉన్నవాడు. వస్తున్నాడు. రామోపి తత్రాతి బలం విదిత్వా తమ్మత్స్య రాజా వివిధాస్త్ర పూగై. ఆ మంగళుడనేటువంటి మత్స్యరాజు మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు పరశురాముడు యుద్ధంలో. వెంటనే ఆ మంగళుడనేటువంటి రాజు పర్వతం అనే పేరు కలిగిన అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇలా దారుణమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో త్యక్త్వా రథం భూమిగతంచ మంగళం పరశ్వధేనా సుజఘానమూర్ధని సభిన్న శీర్షో రుధిరం వమన్ముహు. ఈ అస్త్రాలతో కుదరదని చెప్పి ఒక్కసారి ఎగిరి పరశురాముడు ఆ మంగళుని రథం మీదకి దూకి తన చేతిలో ఉన్నటువంటి పరమేశ్వరుడిచ్చిన గండ్రగొడ్డలితో ఆ మంగళుని యొక్క శిరస్సుని కాస్త ఛిన్నం చేసేశాడు. అక్కడికి మంగళుడు మరణించాడు. ఆ మత్స్యరాజు అయినటువంటి మంగళుడు మరణించిన తరువాత ఇంకా చాలామంది వస్తున్నారు మహారాజులు. బృహద్బల సోమదత్త విదర్భ మైథిలేశ్వర నిషధాధిపతిశ్చైవ మగధాధిపతిస్తదా. సోమదత్తుడు, విదర్భరాజు, మిథిలేశ్వరుడు, నిషధాధిపతి, మగధాధిపతి, ఇలా అనేక రాజులందరూ అక్కడికి చేరుతున్నారు. వీళ్ళందరినీ ఒక చోటికి చేర్చి చంపడమే ఇందులో ఉన్న ఆంతర్యం. ఈ విధంగా వాళ్ళందరూ అక్కడికి బయలుదేరి వచ్చారు. చిక్షేప నాగపాశంచ అభిమంత్ర్య శరోత్తమం. ఆ సైన్యం అంతటి మీద ఒక్కసారి భార్గవరాముడు నాగపాశం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ పాశంతో ఆ రాజులందరూ కూడా బంధింపబడ్డారు. ఇంకా ఎవరు కదల్లేరు, మెదల్లేరు. అప్పుడు సోమదత్తుడనే పేరు కలిగినటువంటి రాజు ఏం చేశాడు, దీనికి నాగపాశానికి విరుగుడుగా చిక్షేప చకర్త గారుడాస్త్రేణ సోమదత్తో మహాబలః. సోమదత్తుడనే మహారాజు ఈ నాగపాశానికి విరుగుడుగా గారుడం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇలా చాలా దారుణమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా హింసిస్తున్నాడు భార్గవరాముడు. మైథిలం ముద్గరేణాథ శక్త్యాచ నిషధాధిపం. మిథిల దేశపు రాజుని ముద్గరం అనేటువంటి అస్త్రంతో హింసించాడు. అలాగే బృహద్బలుడనే రాజుని గదతో కొట్టాడు. ఈ రకంగా రామేణ యుయుధుశ్చైవ కన్యాకుబ్జాశ్చ సౌరాష్ట్రా. సౌరాష్ట్ర దేశానికి చెందిన వాళ్ళు, కన్యాకుబ్జ దేశానికి చెందిన వాళ్ళు, ఇలా అనేక మంది రాజులందరూ కూడా వచ్చారు, రాజ సమూహాలు. వీళ్ళందరినీ ఏ విధంగా జయించాడు పరశురాముడు అంటే విధూయ శరజాలాని వాయవ్యాస్త్రేణ మంత్రవిత్. వాయవ్యాస్త్రంతో వాళ్ళందరినీ చెల్లాచెదరు చేసేశాడు. మొత్తం 12 అక్షౌహిణీల సైన్యం. ఆ సైన్యం మొత్తాన్ని పరశురాముడు ఒక్కడే జయించాడు. త్రిరాత్రం సమరే రామః తైసార్థం యుయుధే బలి. 3 రాత్రులలో 3 రోజుల్లో ఈ 12 అక్షౌహిణీల సైన్యం అంతా కూడా పరశురాముని చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత సుచంద్రుడు అనే పేరు కలిగిన మహారాజు యుద్ధానికి వచ్చాడు. అతడు సామాన్యమైన వాడు కాదు, సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించిన వాడు. అతడు ఎన్నో రకములైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. తదస్త్రం శతసూర్యాభం క్షిప్తం రామేణ ధీమత.
అంత పరాక్రమ సంపన్నుడైన సుచంద్రుణ్ణి జయించాలంటే ఎటువంటి అస్త్రాన్ని వెయ్యాలి అని ఆలోచించి నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు పరశురాముడు. ఆ సుచంద్రుడు బాహుబలము కలిగినవాడు, బుద్ధిబలం కలిగినవాడు. నారాయణాస్త్రం అంటే ఎదిరిస్తేనేమో మీద పడుతుంది, నమస్కరిస్తే వెళ్ళిపోతుంది. వినయంగా ఉన్న వాళ్ళని ఏమీ చెయ్యదు. ఆ విషయం ఆ సుచంద్రుడికి తెలుసు. అందువల్ల ఎప్పుడైతే పరశురాముడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడో గబగబా యుద్ధం చేయటం మానేసి 2 చేతులు జోడించి నారాయణ అన్నాడు. అనంగానే అతని మీదకి వచ్చినటువంటి అస్త్రం తిరిగి మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయింది. పరశురాముడికి ఆశ్చర్యం అయ్యింది, ఇంత గొప్ప అస్త్రాన్ని ఇతడి మీద ప్రయోగిస్తే ఇలా చేశాడేమిటి అని. ఇలాగే భారతంలో కూడా యుద్ధం జరిగేటప్పుడు నారాయణాస్త్ర ప్రయోగం అశ్వత్థామ చేస్తాడు. ఆ అశ్వత్థామ నారాయణాస్త్ర ప్రయోగం చేసినప్పుడు భీమసేనుడు యుద్ధం చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటే కృష్ణుడు అంటాడు, ఆగు, నీ బలం చూపించడానికి ఇది సమయం కాదు, అది వచ్చేది నారాయణాస్త్రం, నమస్కారం చేస్తే తిరిగి వెళ్ళిపోతుంది, లేకపోతే మిమ్మల్ని అందరినీ హింసిస్తుంది అనగానే భీముడు గబగబా ఆయుధాలన్నీ పక్కన పడేసి రథం మీద నుంచి దూకి నమస్కారం చేస్తాడు. యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెబుతాడు కృష్ణుడు, అందరూ ఆయుధాలు ఆపేయండి, తిరగబడద్దు, నమస్కారం చేయండి అనగానే నారాయణాస్త్రం వెనక్కి వెళ్ళిపోతుంది. అదే రకంగా ఇక్కడ పరశురాముడు కూడా ఆశ్చర్యపోతున్నాడు. విస్మితో భూత్ తథా రామః సమరే శత్రుసూదనః దృష్ట్వా వ్యర్థం మహాస్త్రం తద్భూపం స్వస్థం విలోక్య చ. ఇంత గొప్ప నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకా అతడు ఆరోగ్యంగా ఉన్నాడు, హింసింపబడలేదు, ఎంత విచిత్రమైన విషయమిది అని అతన్ని ఎలాగైనా కూడా జయించాలని అనేక అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. కానీ ఒక విచిత్రం జరిగింది. ఆ సుచంద్రుడనే మహారాజు యుద్ధం చేస్తూ ఉంటే అతడి ముందు అమ్మవారు ప్రత్యక్షమైంది సింహాసనం మీద కూర్చుని. ఏ సింహాసనం అంటే ఆవిడ సింహాసనం సింహమే. సింహాసనమై ఆమె అక్కడ ప్రత్యక్షమైంది. పరశురాముడు వేసేటువంటి అస్త్రాలన్నీ కూడా ఎంతో అవలీలగా సుచంద్రుడు వ్యర్థం చేసేస్తున్నాడు. చిక్షేప శివశూలంచ రామో నృపతయే తద. ఆ సుచంద్రుడి మీదకి శివ సంబంధమైన త్రిశూలాన్ని వేస్తే అది అతను గుచ్చుకోలేదు, ఒక పుష్పమాల అయిపోయి ఆ మహారాజు మెళ్ళో పడింది. అది చూచి ఆశ్చర్యపడ్డాడు. వహంతీం ముండమాలాం ముండమాలాం వికటాస్థాం భయంకరీం సింహస్థాంచ త్రినేత్రాంచ త్రిశూల వరధారిణీం. పుర్రెల్ని మాలగా ధరించి చేతిలో త్రిశూలం పట్టుకుని సింహాన్ని అధిరోహించి భయంకరమైనటువంటి చూపుతో అక్కడ అమ్మవారు సంచరిస్తోంది అతని ముందు. అంత గొప్పగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు ఆ సుచంద్రుడు అనేటువంటి మహారాజు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నువ్వు నన్ను రక్షించాలి అని వరం కోరాడు. అందువల్ల అతడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతన్ని రక్షించడానికి అమ్మవారు వస్తూ ఉంటుంది. ఇదేమిటి, నేను పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాను, కైలాసానికి వెళితే అక్కడ అమ్మవారు కూడా ఉన్నది, కార్తవీర్యార్జునుడిని సంహరించడానికి అనుమతి ఇచ్చింది కదా, మళ్ళీ ఇక్కడేమిటి, వీడిని రక్షించడానికి వచ్చింది, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, అక్కడ అమ్మవారు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటే నేను యుద్ధం ఎలా చేస్తాను అని ఆలోచనలో పడ్డాడు. బకాననాయై బహుసౌఖ్యదాయై విధ్వస్తనాసురదానవాయై. వెంటనే ఆలోచన కలిగింది, అమ్మవారి అనుగ్రహం కావాలంటే స్తోత్రం చెయ్యాలి. ఇక ఆమె దివ్య స్వరూపాన్ని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అమ్మా, కోరిన వారి కోరికలన్నీ తీర్చేటువంటి తల్లి, సమస్తమైన రాక్షసులను సంహరించినటువంటి దానా, కూల్యై కళానాథ కళాధరాయై భక్త ప్రియాయై భువనాధిపాయై. చంద్రుని కళను శిరస్సున ధరించినటువంటి పరమేశ్వరుని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఓ తల్లి, ఆ పరమేశ్వరుని భార్యవైనటువంటి నీకు నమస్కారము. భక్తప్రియవు నీవు, నన్ను అనుగ్రహించు, ఈ భువనములన్నింటినీ రక్షించేటువంటి దానా. అలాగే అమ్మవారికి ఒక ప్రత్యేకమైన నామం ఉన్నది. ఆ పేరేమిటి అంటే తారా. తారా అనేటువంటి పేరు కలిగినటువంటి ఓ తల్లి నీకు నమస్కారము. అలాగే గణేశ్వరుడు, కుమారస్వామి మొదలైన కుమారులు, అలాగే ప్రమథగణాలు అందరూ కూడా నమస్కరింపబడేదానా వారి చేత.
దేవతలందరూ కూడా పరమేశ్వరునికి నమస్కారం చేయటానికి కైలాసానికి వచ్చినప్పుడు వారి శిరస్సుల యందున్నటువంటి కిరీటముల యందలి మణుల చేత ప్రకాశించే పాదపద్మములు కలిగిన ఓ అమ్మా నీకు నమస్కారము. వరాభయాలంకృత దోర్లతాయై సమస్త గీర్వాణ నమస్కృతాయై. వరదహస్తము అభయహస్తము రెండిటినీ ధరించున్నావు. ఆ వరము అభయము ఈ రెండు నాకు కావాలి అని ప్రార్థిస్తున్నాడు. నాగారిగాయై నవ ఖండపాయై నీలాజలాభాంగల సత్ప్రభాయై. నాగారిగాయై, నాగము అంటే ఏనుగు, ఏనుగునకు శత్రువెవరు అంటే సింహం. నాగారి, ఆ నాగారి మీద గచ్చతి వెడుతుంది కాబట్టి నాగారిగా అని పేరు. అద్భుతమైన పదం. సింహాన్ని వాహనంగా చేసుకుని ఉన్నటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. నల్లనైన పర్వతంలాగా చక్కని వర్ణము కలిగినటువంటి దాన ఓ తల్లి, ఓ లలితాదేవి నీకు నమస్కారం. రాజ్యప్రదాయై రమణోత్సుకాయై రత్నప్రభాయై రుచిరాంబరాయై. నాకు కావలసింది ఏమిటి అంటే ఈ క్షత్రియుల యొక్క అహంకారాన్ని పోగొట్టడం, వాళ్ళందరి పదవులు తీసేసి నన్ను అనుగ్రహించవలసింది. అలాగే నీవు రత్నముల వంటి కాంతి కలిగినటువంటి దానవు, రోగములన్నింటినీ పోగొట్టేటువంటి ఓ జగదంబ నీకు నమస్కారము. సదాచ సర్వత్ర నమో నమస్తే నమో నమస్తే ఖిల విగ్రహాయై. ఓ తల్లి, నీవు అంతటా ఉన్నావు, అన్ని స్వరూపాలు నీవే ఉన్నావు, నన్ను అనుగ్రహించవలసింది. పక్కన ఉన్నావు, ఎదురుకుండా ఉన్నావు, ఆకాశంలో ఉన్నావు, భూమి మీద ఉన్నావు, నువ్వు లేని చోటంటూ లేదు. కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అనేటప్పటికీ అమ్మవారు అనుగ్రహించింది. అతనితో ఇలా మాట్లాడుతోంది. వత్సరామ మహాభాగ ప్రీతాస్మి తవ సాంప్రతం. నన్ను స్తోత్రం చేశావు కాబట్టి నేను నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను, నీకే వరం కావాలో కోరుకో. మాతరియది వరోదేయ త్వయా మే భక్తవత్సలే తత్సుచంద్రం జయే యుద్ధే తవానుగ్రహ భాజనం. నీ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఆ సుచంద్రుడు, అందువల్ల నేను కార్తవీర్యార్జునుడిని జయించడానికి అశక్తుణ్ణి అయిపోతున్నాను, నువ్వు పక్కకి తప్పుకుంటే వాడిని నేను సంహరిస్తాను అని కోరాడు. మరి భక్తుడైన సుచంద్రుణ్ణి కూడా అనుగ్రహించాలిగా. కానీ ఆ సుచంద్రుని భక్తిలో లోపమున్నది. అతని కోరిక ఏమిటి అంటే ఎప్పుడూ నువ్వు నన్ను రక్షిస్తూ ఉండాలి, నేను మరణాన్ని పొందకూడదు అని కోరాడు. మరణం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. ఇచ్చినటువంటి శక్తిని ఉత్తమమైన కార్యాలకు ఉపయోగించాలి కానీ నాశనానికి ఉపయోగించకూడదు. ఎవరి కోరికైతే ధర్మబద్ధమై ఉంటుందో అది భగవంతుడు తీరుస్తాడు. ఇక్కడ ఈ సుచంద్రుడు కూడా అహంకారం కలిగిన వాడు కాబట్టి అమ్మవారు పరశురాముణ్ణి అనుగ్రహిస్తూ ఉన్నది. అప్పుడు ఒక సలహా చెప్పింది ఆమె. ఆగ్నేయాస్త్రేణ రాజేంద్రం సుచంద్రం నయమద్గృహం. ఇతడు నా భక్తుడే, ఇతన్ని నేను విడిచిపెట్టను, కానీ మరణించిన తరువాత నా లోకంలో నాకు సపర్యలు చేస్తూ అక్కడే ఉంటాడు. ఇతన్ని చంపాలంటే నీవు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించు, ఆగ్నేయాస్త్రం తప్ప ఇతన్ని సంహరించేది వేరొకటి లేదు అనేటప్పటికీ వెంటనే అమ్మవారికి నమస్కారం చేసి ఆగ్నేయాస్త్రం ప్రయోగించటానికి ముందు పవిత్రంగా ఆచమనం చేస్తున్నాడు. ప్రాణాన్నియమ్యాచమనంచ కృత్వా ఉద్దిశ్య చ తత్సమాదధే. ముందుగా అస్త్రాన్ని ప్రయోగించాలంటే శరీరం శుద్ధిగా ఉండాలి, మనస్సు శుచిగా ఉండాలి. అందువల్ల ఆగ్నేయాస్త్ర ప్రయోగానికి ముందు శుచి అయి ఆ తరువాత ఆ సుచంద్రుడి మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించేటప్పటికి వాడు కాస్త బూడిదైపోయాడు. సుచంద్రే పతితే రాజన్. ఎప్పుడైతే సుచంద్రుడు మరణించాడో ఇక కార్తవీర్యార్జునుడే బయలుదేరి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నది అక్కడ సన్నివేశం అంటే అందరూ ఏడుస్తున్నారు. రామేణ తత్రాతి బలేన సంగరే. యుద్ధంలో చిత్ర విచిత్రమైనటువంటి ఆ గండ్రగొడ్డలను అటు ఇటు తిప్పుతూ అందరినీ నరికేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారు, రోదిస్తున్నారు భయంకరంగా. యుతే బాహు సహస్రేణ నానాయుధరేణ చ బభౌ స్వర్లోకమారోక్ష్యం దేహాంతే సుకృతి యథ. ఎలా ఉన్నాడు ఆ పరశురాముడు అంటే
భయంకరమైనటువంటి యమధర్మరాజే యుద్ధంలో ఉన్నాడా? అతనితో యుద్ధం చేసేటువంటి వాళ్ళకి యముడు తప్ప రక్షకుడు వేరొకడు లేడు, రక్షించేవాళ్ళు శరణప్రదాయి ఎవడూ లేడు. ఆ సమయంలో తన వాళ్ళందరినీ రక్షించుకోవటానికి పరశురాముడితో యుద్ధం చేయటానికి 1000 చేతులతో కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చాడు. పుత్రాస్తస్య మహావీర్యాః, ఆ కార్తవీర్యార్జునుడికి 100 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేనతో పాటు చుట్టూ చేరి తండ్రికి చుట్టూ ఉండి రక్షిస్తూ వాళ్ళు యుద్ధంలో ప్రవేశించారు. వారినందరినీ జయించటం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇతనికి 1000 చేతులు, 100 మంది కుమారులు. కార్తవీర్యస్తు బలవాన్ రామన్ దృష్ట్వా రణాజిరే, పరశురాముడిని చూడంగానే అనుకున్నాడు ఇతడెవడు సామాన్యంగా లేడే, తక్కువ అంచనా వేశానా ఇతడిని, ఇతడు సాక్షాత్తు ఆ యముడై ఉంటాడేమో. ఆనాడు రావణాసురుడు హనుమంతుణ్ణి చూచి ఏ విధంగా అయితే భావన చేశాడో ఇతడు నందీశ్వరుడు అయి ఉంటాడు, లేదా పరమేశ్వరుడే నన్ను ఓడించడానికి వానర రూపంలో వచ్చాడా అని రావణాసురుడు భావన చేసినట్లుగానే కార్తవీర్యార్జునుడు కూడా పరశురాముణ్ణి చూచి ఇతడు సామాన్యుడు కాదని ఆలోచిస్తూ ఉన్నాడు. దక్షే 500 బాణాన్ వామే 500 ధను జగ్రాహ భార్గవేంద్రస్య సమరే జేతుముద్యతః. అతనికి 1000 చేతులున్నాయిగా, ఒక పక్క చేతులతోనేమో బాణాలు పట్టుకున్నాడు 500 చేతులతో, ఇంకొక 500 చేతులతో ధనుసులు పట్టుకున్నాడు. ఆ రూపాన్ని చూడడానికే చాలా విచిత్రంగా, భయంకరంగా, ఆశ్చర్యంగా, విలక్షణంగా ఉంది. ఇక పరశురాముని మీద బాణవర్షాన్ని కురిపించాడు. పరశురాముడు కూడా యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ తీవ్రమైన యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో కార్తవీర్యార్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అంటే ఆ అస్త్రానికి ఇంకా తిరుగులేదు. ఆ అస్త్రం ప్రయోగిస్తే దానికి మారుగా మరలా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలి. ఇప్పుడు ఈ పరశురాముడి మీద అతడు ప్రయోగించంగానే గత్యంతరం లేని పరిస్థితుల్లో పరశురాముడు కూడా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు. ఈ రెండు ఒకదానితో ఒకటి పోటీపడి వాదులాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటే లోకాలన్నింటికీ కూడా అపకారం జరుగుతోంది, ప్రళయం వచ్చేలాగా ఉంది. వెంటనే రక్షా విధేయాద్య మయాస్య సంయమో నివారణీయ పరమాంశధారిణ. వెంటనే పరశురాముడు ఆలోచన చేశాడు, నేను చేసే యుద్ధానికి కార్తవీర్యార్జునుడు నాశనం కావాలి, అహంకారపూరితులైన క్షత్రియులు నాశనం కావాలి తప్ప సామాన్యులకు మంచి వాళ్ళకి ఆపద కలగకూడదు. ఇద్దరము బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయటం వల్ల లోకానికే హింస కలుగుతోందని వెంటనే తాను ఆ 2 అస్త్రాలని కూడా ఉపసంహరించాడు తన యొక్క శక్తితో. అది విచక్షణ. మన యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యల కోసం అందరినీ బలి చేయటం అనేటువంటిది తప్పు. అందువల్లనే కార్తవీర్యార్జునుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని, తాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా పరశురాముడే ఉపసంహరించాడు. ధ్యాన ప్రభావేణ తతస్తు తస్య బ్రహ్మాస్త్రయుగ్మం విగత ప్రభావం. ఈ రకంగా ఆ 2 అస్త్రాలు కూడా నిర్వీర్యమైపోయాయి, లోకమంతా ప్రశాంతమయ్యింది. ఇలా అద్భుతంగా కార్తవీర్యార్జునునకు భార్గవరామునకు తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. త్వరలోనే ఆ కార్తవీర్యార్జునుడు భార్గవరాముని చేతిలో మరణించబోతూ ఉన్నాడు. ఆ విశేషాలన్నీ మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు చక్కని స్తోత్రాన్ని, భార్గవరాముడు చేసినటువంటి శివస్తోత్రాన్ని అందరం పారాయణ చేసుకుందాం. శ్రీ భార్గవకృత శివస్తోత్రం తమో గుణ వికారాయ జగత్ సంహారకారిణే కల్పాంతే రుద్ర రూపాయ పరాపరవిదే నమః అవికారాయ నిత్యాయ నమః సదసదాత్మనే
नमः सदसदात्मने बुद्धि बुद्धि प्रबोधाय बुद्धि बुद्धि प्रबोधाय बुद्धीन्द्रिय विकारिणे बुद्धेन्द्रिय विकारिणे वस्वादित्य मरुद्भिश्च वस्वादित्य मरुद्भिश्च साध्य रुद्राश्विभेदतः साध्य रुद्राश्विभेदतः यन्माया भिन्न मतयः यन्माया भिन्न मतयः देवास्तस्मै नमो नमः देवास्तस्मै नमो नमः अविकारमजं नित्यम् अविकारमजं नित्यं सूक्ष्मरूपमनौपमम् सूक्ष्मरूपमनोपमम् तव यत्तन्न जानन्ति तव यत्तन्न जानन्ति योगिनोऽपि सदा मलाः योगिनोऽपि सदा मलाः त्वामविज्ञाय दुर्ज्ञेयम् त्वामविज्ञाय दुर्ज्ञेयम् सम्यक् ब्रह्मादयोऽपि हि सम्यक् ब्रह्मादयोऽपि संसरन्ति भवे नूनम् संसरन्ति भवे नूनम् न तत्कर्मात्मकाश्चिरम् न तत्कर्मात्मकाश्चिरम् यावन्नोपैति चरणौ यावन्नोपैति चरणौ तवाज्ञानविघातिनः तवाज्ञानविघातिनः तावद्भ्रमति संसारे तावद्भ्रमति संसारे पंडितो चेतनोऽपि वा पंडितो चेतनोऽपि वा स एव दक्षः स एव दक्षः सकृती सकृते स मुनिः स मुनिः स च पंडितः स च पंडितः भवतश्चरणाम्भोजे भवतश्चरणाम्भोजे येन बुद्धिः स्थिरीकृता येन बुद्धिः स्थिरीकृता सुसूक्ष्मत्वेन गहनः सुसूक्ष्मत्वेन गहनः सद्भावस्ते त्रयीमयः सद्भावस्ते त्रयीमयः विदुषामपि मूढेन विदुषामपि मूढेन समया ज्ञायते कथम् समया ज्ञायते कथम् अशब्दगोचरत्वेन अशब्दगोचरत्वेन महिम्नस्तव साम्प्रतम् महिम्नस्तव साम्प्रतम् स्तोतुमप्यनलं सम्यक् स्तोतुमप्यनलं सम्यक् त्वामहं जडधीर्यतः त्वामहं जडधीर्यतः तस्मादज्ञानतो वापि तस्मादज्ञानतो वापि मया भक्त्यैव संस्तुतः मयो भक्त्वैव संस्तुतः प्रीतश्च भव देवेश प्रीतिश्च भव देवेश मम त्वं भक्तवत्सलः मम त्वं भक्तवत्सलः భార్గవరాముడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం స్తోత్రం చేసినటువంటి అద్భుతమైన స్తోత్రరత్నాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకున్నాం. అందరం కలిసి ఇప్పుడు క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.